సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే పృథ్వీ సార్. నమస్తే. కేరళలో జరిగిన ఇన్సిడెంట్ చాలా మందిని కలిచివేసిందనే చెప్పుకోవచ్చు. ఒక కోడలు ఒక అత్తని మంచం మీద నుంచి నెట్టివేసి కిందకి పడేలా చేసిన ఆ సంఘటన చాలామంది ఎన్నోసార్లు చేసి ఉండొచ్చు, ఆవిడకి ఇది కొత్త ఏం కాదు అని చెప్తూ ఉన్నారు. అసలు వాస్తవం ఏంటి, అక్కడ ఏం జరిగింది అంటారు? మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కేరళలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో అమ్మ, కోడలు అత్తగారు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. కోడలకి అత్తగారు అక్కర్లేదు. ఓకే. అంటే ఇట్స్ ఏ వేస్ట్ ఆర్గాన్ ఇన్ ద హౌస్. పనికిరాని వ్యక్తి ఎవరంటే అత్తగారు. అత్తగారిని చూడకూడదు. అంటే తనకి తను నెట్టేయటం అవ్వట్లేదు, ఎందుకంటే కొడుకు అనే బ్యారియర్ ఉన్నాడు కాబట్టి. ఓకే. ఆ బ్యారియర్ని తప్పించాలి అంటే ఏదో బెదిరించి చంపేస్తాను, నువ్వు నేను హింసిస్తున్నట్టు చెప్పద్దు అని చెప్పి తన కోపాన్ని ఈజ్ చేసుకోవడం కోసం అత్తగారిని హింసించడం. తన యొక్క డిప్రెషన్ అన్నది ఒక అత్తగారి మీద చూపించడంలో బయట నెట్ కాలుతో తన్నేయటం చాలా పైశాచికమైనటువంటి ఇన్సిడెంట్ అన్న. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్కి గ్యారంటీ ఆఫ్ లైఫ్ ఉండేది. నేను ఎక్కడో ప్రవచనాల్లో ఎక్కడో విన్నానమ్మా, ఎవరో ఒక పెద్ద మనిషి ఓల్డ్ ఏజ్ హోమ్కి ఓపెనింగ్కి రమ్మంటే నేను రాను అని చెప్పాట. కారణం ఏంటంటే భారతదేశం ఈ దౌర్భాగ్యంలో ఎప్పుడు రాకూడదో అప్పుడు నేను మొక్కిన దేవుడు నాకు సంపూర్ణమైన భారతదేశం నాకు ఇచ్చినది అవుతుంది అని చెప్పేసి చెప్పటం ఇక్కడ విన్నాను. ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరిగిపోయినాయి అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రులని పిల్లలు చూడటం మానేశారు. తల్లిదండ్రుల యొక్క కోరిక మేరకు వాళ్ళతో తీసుకొచ్చేసి ఊర్లోంచి తీసుకొచ్చేసేసి ఇక్కడ ఉంచాలి. ఇప్పుడు జాబ్లో ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు. పొద్దున వెళ్తే ఇలా రాత్రి ఈవినింగ్ 6 కావచ్చు, నైట్ 9 కావచ్చు, తిరిగి వచ్చేసరికి అమ్మ కనపడింది, ఏం చేస్తుంది, భోజనం చేస్తుంది, సర్లే సాటర్డే సండే ఎటు మళ్ళీ అంటే మనం ఉన్న కొద్ది వెస్టర్నైజేషన్కి ఎక్కువ వెళ్ళిపోతున్నాం. టైం ఉండట్లేదు ఎవరికి. టైంలో వాళ్ళకి అసైన్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్, ఆ యొక్క టార్గెట్స్, వీటిల్లో ఫ్యామిలీకి ఎక్కువ స్పేర్ చేసేటువంటి అవకాశం పిల్లలకు ఉండట్లేదు. మీరు అత్తగారే చూశారు, ఈవెన్ వైస్ వర్సా చూసుకున్నా సరే అల్లుళ్ళు కూడా అత్తగారిని హింసించేది కనపడుతూ ఉంటారు. ఇప్పుడు ఉండేటువంటి ఇండివిజువల్ ఫ్యామిలీస్లో ఒకళ్ళు లేక ఇద్దరు పిల్లలు అని గవర్నమెంట్ ఒక విధానం ఎప్పుడో తీసుకొచ్చేసింది. తీసుకొచ్చిన తర్వాత ఇద్దరే పిల్లలే ఉన్నారు. తర్వాత లేటర్గా న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. ఒక్కడే కొడుకు, ఒకడే కూతురు. తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత డిపెండబిలిటీ. ఆ డిపెండబిలిటీ అయితే వాడి ఇంట్లో ఉండాలి. అది భార్య తల్లి కావచ్చు, భర్త తల్లి కావచ్చు. వీళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని భయపెట్టి భయభ్రాంతులు చేసి వాళ్ళకి ఏంటంటే ఏదో రకంగా వాళ్ళని ఎక్కువ హింసిస్తే చావుకు దగ్గర వెళ్తారని ఒకటువంటి పైశాచికమైనటువంటి భావన. వీళ్ళు గమని చచ్చిపోతే బెటర్, మనం హ్యాపీగా ఉందాం, మనం మా పిల్లలతో హ్యాపీగా ఉందాం. ప్రతిసారి వీళ్ళు అడ్డు వస్తున్నారు. ఇంట్లో అడ్డు కింద చెప్పేటువంటి అనేకమైన వస్తువుల్లో అత్తగారు ఒకళ్ళు. ఆ వ్యక్తి ప్రతిదానికి సలహాలు ఇస్తుంది. షీ విల్ బి ఏ మానిటర్ ఫర్ మై హస్బెండ్ ఆర్ వైఫ్. ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మాయి ఇట్లా, మీ మిస్సెస్ ఇట్లా చేసిన, మీ హస్బెండ్ ఇట్లా చేశారని చెప్పేసి చెప్తారు. చెప్పిన సందర్భాలు ఎప్పుడూ ఉండొచ్చు. అదే పునరావృతం కాకుండా ఉండటం కోసం వాడిని భయపెట్టేసేసి తన కంట్రోల్లో తీసుకొచ్చేసేసి నేను తప్ప వేరే గతి లేదు, తిండికి కూడా వేరే గతి లేదు నీకు, నేనే గతి నీకు అని చెప్పేసి ఒక సిచ్యుయేషన్ తీసుకొచ్చేద్దాం అనేటువంటి ప్రక్రియ ఇదంతా. 498A 498A పెట్టినప్పుడు డౌరీ హెరాస్మెంట్ ఆఫ్ ఎనీ ఫామ్ వచ్చినప్పుడు అత్తగారు, భర్త, మామగారు, ఆడబడుచులు, వాళ్ళ బంధువులు పెట్టిన హింసకి వాళ్ళు ఏదో ఆడవాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి 3 years వరకు పనిష్మెంట్ ఇవ్వటం, అది ప్రూవ్ అయితే కనుక. అది ఏదో ఒక భయం ఉండేది అన్నమాట. అది ఉన్న కొద్దీ ఏమైపోయిందంటే డైల్యూట్ అయిపోయింది. కట్నాలు వ్యవస్థలు పోతున్నాయి ఉన్న కొద్దీ. మంచిదే, సమాజంలో కట్నాలు ఉండాలని ఎప్పుడు అంటే కట్నాలు ఉండకూడదు కూడా. కంపాటబిలిటీస్ పెరుగుతున్నాయి, భర్తకి భార్యకి, వాళ్ళిద్దరికి రిలేషన్స్ బాగుంటున్నాయి అన్నంతకాలం ఈ 498 రావు. గ్యారంటీ ఏమొస్తుందంటే అమ్మా, ఇప్పుడు భర్త యొక్క తల్లికి ఉన్న కొద్దీ గ్యారంటీ తగ్గిపోతుంది. వాళ్ళు ఉన్న కొద్దీ ఏమవుతుందంటే 498A ఈవిడ పెట్టే పరిస్థితి వచ్చేసింది. ఈవిడ ఇప్పుడు ఒక సెక్షన్ కనిపెట్టి పెట్టాలి. ఇప్పుడు నాకు రక్షణ ఏంటి అని. ఇప్పుడు వాళ్ళకంటే 498A ఆడవాళ్ళకి అత్తగారి దగ్గర నుంచి ఒక రక్షణ, అత్తగారి కోడల దగ్గర నుంచి రక్షణ లేదమ్మా. దీనిని తప్పించడం కోసం అని చెప్పేసి డొమెస్టికల్ వయలెన్స్ అని చెప్పేసి మనకి ప్రివైలింగ్లో వచ్చింది.
డొమెస్టిక్ వయలెన్స్ అనేది పారామీటర్ ఎక్కువ ఉంటుందమ్మా. అన్లైక్ 498A డొమెస్టిక్ వయలెన్స్లో పారామీటర్ ఎక్కువ ఉంటుంది. అత్తగారు కూడా కోడల మీద పెట్టచ్చు, మానసికంగా ఏదైనా ఇబ్బంది పడితే, మానసికంగా కానీ శారీరకంగా. దాంట్లో ఇప్పుడు 498A పెట్టారనుకోండి, క్రిమినల్ కేసు పెట్టిన తర్వాత వీళ్ళు వాయిదాలకు వెళ్తారు, కేసు విల్ బి రన్. బట్ గ్యారంటీ అన్నది ఉండదు. కానీ డొమెస్టిక్ వయలెన్స్లో గ్యారంటీ ఉంటుందమ్మా. ప్రొటెక్షన్ రైట్ ఉంటుంది, రెసిడెన్షియల్ రైట్ ఉంటుంది, అండ్ ప్రొక్యూరింగ్ ఆఫ్ ఆర్టికల్స్ రైట్స్ అనేది దాంట్లో ఇచ్చాడు. అంటే వాళ్ళకి నేను ఉండటానికి హక్కు కావాలి అంటే ఇస్తారు, ప్రొటెక్షన్ రైట్ అంటారు. ఓ ప్రొటెక్షన్లో ఎక్కడైనా సరే మళ్ళీ ఇట్లాంటి హింస ఏదైనా జరిగితే ఇమీడియట్గా వాళ్ళు కోర్టుకి ఇంటిమేట్ చేయొచ్చు, కోర్టు ఇమీడియట్గా స్టెప్స్ తీసుకుంటారు. అంటే పోలీస్ నుంచి తప్పించి డైరెక్ట్గా కోర్టుకే వ్యవస్థ ఇచ్చాడు. అంటే ఈజీ వ్యవస్థ కూడా, అంటే కోర్టు కూడా డైరెక్ట్గా వెళ్ళక్కలేదు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ముందు ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు. కేసు అనేది లాస్ట్ స్టేజ్, నాట్ ఏ ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ 60-70% రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇద్దరిని కూర్చోబెట్టి ఇట్లా చేయటం తప్పు, మీ మీద క్రిమినల్ కేసులు పడతాయి, జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారు. దీనిలో ఒక ప్రొటెక్షన్ ఇచ్చారు. అది కాకుండా ఇప్పుడు సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ అని ఒకటి వచ్చేసింది. సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్లో అత్తగారు కూడా వేయచ్చు అని కొన్ని జడ్జిమెంట్స్ వచ్చినాయి మధ్యన. లాస్ట్ రీప్ ఆఫ్ ద లైఫ్లో మేము ఉన్నాం, ఆఖరి అంకంలో ఉన్నాం, మాకు ప్రొటెక్షన్ కావాలి. ప్రొటెక్షన్ ఎక్కడంటే మీ కొడుకు దగ్గర ఉండేటప్పుడు ప్రొటెక్షన్ కావాలి. సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ వచ్చేసింది, దాంట్లో కూడా పనిష్మెంట్ వచ్చింది. యాక్ట్స్ ఆర్ గుడ్, వెరీ గుడ్. కానీ ప్రతిదీ కంప్లైంట్కి వెళ్ళాలా, మన భావజాలాలు మారాలి తప్ప. నిజంగా చాలా పైశాచికమైనటువంటి ఇన్సిడెంట్ కేరళలో మనం చూసిన తర్వాత. అత్తగారిని ఇంట్లోంచి నెట్టేయలేక ఈ రకమైనటువంటి రోజు హింసించటం. ఋషి గారు, మనకి ఒక ఏజ్ వస్తుంది. ఒకప్పుడు ఒక సేయింగ్ ఉండేది, కొడుకు ఒక గొయ్యి తవ్వుతా ఉంటే కొడుక ఎందుకు నువ్వు తవ్వుతున్నావు గొయ్య అంటే, నువ్వు చేసినటువంటి పని నేను కూడా నీకు చేయాలి కదా. అంటే ఆ ఏజ్ వాళ్ళకే వస్తుంది. అది రాని వాళ్ళు ఎవరైనా ఉంటారంటే నిజంగా అద్భుతమే జరగచ్చు. ప్రతి వాళ్ళు అంటూ ఉంటారు, ఇప్పుడున్న జనరేషన్స్లో 100 మందిని ఇంటర్వ్యూ పెట్టామనుకోండి, మరి నీకు ఈ పరిస్థితి అంటే చచ్చిపోతూ ఉండే టైంలోనూ. లైఫ్ కెనాట్ బి ఎండెడ్ ఈజీలీ. నో పర్సన్ కెన్ డై, నో పర్సన్ కెన్ ఫోర్స్ఫుల్లీ డై. అప్పుడుండే పరిస్థితులు మారిపోయి డిపెండబిలిటీ వచ్చేస్తుంది. అప్పుడు డిపెండబిలిటీ వచ్చేసిన తర్వాత ఇదంతా కూడా ఒక రకమైనటువంటి సైకలాజికల్ ట్రామాలో ఉంటారు తప్ప ఇంకేమీ చేయలేరు. నువ్వు ఉన్నప్పుడు నువ్వు బ్రహ్మాండంగా అన్ని సుఖాలు అనుభవించాలి, పెద్దవాళ్ళు చూడకూడదు. నువ్వు పెద్ద వయసు వచ్చేసిన తర్వాత నీ పిల్లల్ని చూడాలి. ఇది ఆటవిక న్యాయమే కదమ్మా. ఆ సంస్కరణ సంస్కృతి ఎందుకు రావట్లేదు నాకు అసలే అర్థం కావట్లేదు. ఉష గారు, ఇంట్లో చెప్పేటప్పుడు పంపించరా, తల్లిదండ్రులు చెప్పి పంపించరా, మీ అత్తగారిని జాగ్రత్తగా చూసుకోవాలి. అది పోయిందమ్మా. నిజంగా చాలా విచిత్రమైన పరిస్థితులు కనపడుతున్నాయి. మా అమ్మాయి అసలు కాఫీ పెట్టడం కూడా రాదు, కాఫీ నేను చేతికి అందేవారు. మంచి కోడలు తెచ్చుకున్నా చేసేసుకుంటాం. అంటే పనుల పాటలు పక్కన పెట్టేసేయండి. కనీసం ఇంట్లో వచ్చిన వాళ్ళకి గెస్టులకి మెయిన్ అత్తగా వీళ్ళని కూడా చూడొద్దు, ఎవరిని వచ్చిన గెస్ట్ని కూడా చూడొచ్చు. ఇంటికి వచ్చినట్టు ఎవరు వస్తున్నారు చెప్పండి, బంధువులు ఎవరైనా ఇళ్ళకి వస్తున్నారు ఇప్పుడు. ఒకప్పుడు అంటే పెద్ద లిస్ట్ ఉండేది, బంధువులు ఎవరు రావట్లేదు. ఉన్న అత్తగారు మామగారిని చూడండి కాస్త. చూస్తే ఏమవుద్దంటే రేపొద్దున మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు. అది ఆ చిన్న లైన్ మిస్ అవుతున్నారు అమ్మాయిలు. ఆ వీడియోలో మీరు చూసారో లేదో, వాళ్ళ కోడలు పిల్లలు కూడా చూస్తున్నారు. చూస్తూ ఉంటే అర్థం ఏంటమ్మా, రేపొద్దున నేర్చుకుంటున్నారు కదా, ఓకే నాకు ఖచ్చితంగా రేపొద్దున వస్తే మా అమ్మని చూడక్కర్లేదు. వీక్ పాయింట్స్ ఉంటాయమ్మా. వీక్ పాయింట్స్ అంటే ఏంటంటే మనం తప్పించుకునే మార్గం వచ్చినప్పుడు ఈ వీక్ పాయింట్స్ని హైలైట్ చేసుకుంటారు. అంటే ఏదైనా పరిస్థితి ఆ పిల్లలు రేపొద్దున ఒక సంఘర్షణ, తల్లి కూతురికి కానీ అత్తగారికి కోళ్ళకి కానీ సంఘర్షణ వచ్చినప్పుడు, ఒకప్పుడు నువ్వు చూసావేంటి, నేను చూడటానికి అని జస్టిఫికేషన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇంకా ఆవిడ అత్తగారు ఇక్కడ ఏదో బాధపడతారు. రేపొద్దున ఇదే పరిస్థితి కనుక ఆ అమ్మాయికి రాదు. ఆ అమ్మాయి బయట రోడ్డు మీద ఉండి ఆఖరి దశలో ఎవరు చూడని పరిస్థితి వచ్చేస్తుంది. ఇట్స్ మినిమం గ్యారంటీ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది తగ్గిపోతుందమ్మా ఉండకొద్దీ. మీరు చెప్పినట్టుగానే న్యాయ వ్యవస్థలో కూడా ఎవరైతే పెద్దవాళ్ళు ఇటువంటి బారిన పడి బాధపడుతున్నారో వాళ్ళకి తగ్గ సెక్షన్స్ ఉన్నాయి, యాక్షన్ తీసుకోవచ్చు. అండ్ సైకలాజికల్గా మనం ఆలోచించిన మానసిక హింస అనే చెప్పుకోవాలి సార్. ఆ తల్లికి ఎంత ఆవేదన ఉందో ఇంకా మాటల్లో వర్ణనాతీతం. థ్యాంక్ యూ పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్.